ఏపీ ప్రభుత్వం బీచ్లకు సంబంధించి తీసుకోబోతున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీచ్లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయబోతున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్లలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని భావిస్తోంది. ఇక జనవరి 1 నుంచి సూర్యలంకలో ఎంత వసూలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు బాపట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఇదే విషయంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీచ్లలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాకపోతే ఎంత అనేది స్పష్టత లేదన్నారు. 20 లేదా 25 రూపాయల అన్నది నిర్ణయించలేదని చెప్పారు. రాష్ట్రంలో బీచ్లకు పర్యాటక కేంద్రాలుగా తయారు చేసిన తర్వాత వీటి నిర్వహణ కూడా ముఖ్యమని, వీటిని అభివృద్ధి చేసి వదిలేశామన్న భావన ఉండకూడదన్నారు. అందుకే ప్రభుత్వం రుసుము వసూలు చేసే దిశగా ఆలోచన చేస్తుందని, పూర్తిగా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బీచ్లలో ప్రవేశ రుసుముకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా స్పష్టత రాలేదు. ఇప్పటికే బీచ్లలో పార్కింగ్, బోటింగ్, గేమ్స్ వంటి వాటికి సందర్శకులు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక బీచ్లో ప్రవేశ రుసుము అమలు చేస్తే పర్యాటకుల సంఖ్య తగ్గుతుందనే వాదన వినిపిస్తుంది. అయితే నగరాన్ని సుందరంగా ఉంచేందుకు అభివృద్ధి పనులు చేయకపోతే నగరానికి ఉన్న బ్రాండ్ పోతుందని అంటున్నారు అధికారులు. ఇక బీచ్లలో అభివృద్ధి పనులు చేసి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా చాలా ముఖ్యమంటోంది ప్రభుత్వం.